శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత డిఎస్సిపై జగన్ చేస్తున్న రాద్ధాంతంపై ఆమె ధ్వజమెత్తారు. డిఎస్సిలో ఇటీవలే ఉమ్మడి జిల్లాలో 3వ స్థానం, సత్యసాయి జిల్లాలో మొదటి స్థానం సాధించిన జ్యోతి ఇంటికి మంత్రి స్వయంగా తన ఇంటి నుండి ద్విచక్ర వాహనంపై వెళ్లి అభినందనలు తెలిపారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కు ఏపీపీఎస్సీకి డిఎస్సికి ఏమాత్రం తేడా లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించకుండా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘనత జగన్ది అని తెలిపారు. నిష్పాక్షపాతంగా ఎక్కడ అక్రమాలు చోటు చేసుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి నిర్వహించడం జరిగిందని, అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఆనందంగా ఉన్న గతంలో నిర్వహించిన ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అవకతవకలను ఎక్కడా వెలికి తీస్తామన్న భయంతో సంవత్సరం కిందట పూర్తయిన డిఎస్సిపై నేడు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని తెలిపారు. పెనుకొండ పట్టణానికి చెందిన జ్యోతి గత 15 సంవత్సరాలుగా కష్టపడి చదివి అర్హత సాధించిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 3వ ర్యాంక్, సత్యసాయి జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. డిఎస్సి మా ఇద్దరి బిడ్డల సాక్షిగా కష్టపడి చదివి డిఎస్సిలో అర్హత సాధించానని, ఎక్కడా కూడా లంచం ఇవ్వలేదని జ్యోతి పేర్కొన్నారు. మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నా? ఇప్పుడు మీరు హాయ్ హలో ఉమ్మడి జిల్లాలో థర్డ్ ర్యాంక్ పులగొండ జ్యోతి. థర్డ్ ర్యాంక్ వచ్చారు. ఉమ్మడి జిల్లాలో థర్డ్ ర్యాంకు, సత్యసాయి జిల్లాలో ఫస్ట్ ర్యాంకు. మీకు పెళ్ళై 14 సంవత్సరాలు అయింది. 7th క్లాస్ చదివే పాప, బాబు. మీ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. మీ తమ్ముడు కూడా రాశాడండి? రాశాను మేడం, కానీ వాడికి రాలేదు మేడం. ఆ అబ్బాయికి సెలెక్ట్ కాలేదు. మీరైతే క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు మీరు? పెనుకొండ గవర్నమెంట్ హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో చేస్తున్నారు. మరి ఏంటి డిఎస్సి మీద మీరు ఎన్ని డిఎస్సీలు అపేర్ అయ్యారు? 3 DSC అపియర్ అయ్యాను. 3 డిఎస్సీలు అపేర్. ఎప్పుడెప్పుడు? 18 ఒకటి, 14 18 ఒకటి. అంటే సిబిఎన్ గారు ముఖ్యమంత్రి కూడా 3 డిఎస్సీలకు కానీ ఈ డిఎస్సీలో క్వాలిఫై అయ్యారు. మీ డ్రీమ్ సక్సెస్. మరి ఏమంటారు మీరు డిఎస్సీ మీద? మీ అభిప్రాయం ఏంటి? ఏం మేడం, చంద్రబాబు సార్కి రుణపడి ఉంటాను మేడం. గత ప్రభుత్వం 6,000 ఇచ్చింది, 6,000 ఇచ్చింది, కానీ అది నిర్వహించలే. ఈ డిఎస్సి 6,000 పోస్టులు ప్రకటించింది, కానీ నిర్వహించలే ఎగ్జామ్. 5 ఏళ్ళుగా డిఎస్సి రాలే. 7 ఏళ్ళు అయితే మేడం. చంద్రబాబు సార్ వచ్చిన వెంటనే ఫస్ట్ దాన్ని పోస్టులు కూడా పెంచడం జరిగింది. 16,000 పెంచి దాన్ని ఒక తొలి సంతకంగా తీసుకొని తొలి సంతకం చేశాడు. మేము 150 రోజుల్లోనే. నువ్వు గ్రేట్ తల్లి. ఎందుకంటే 14 ఏళ్ళ నుంచి పట్టుదలతో ఒక పక్క పిల్లలు, ఒక పక్క సంసారం చూసుకొని నువ్వు డిఎస్సి. పిల్లల మీద ప్రమాణం మేడం, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మేడం. మరి వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో జరిగిపోయింది అని చెప్పి గొగ్గోలు పెడుతున్నారు. మరి మొన్న మీరు కూడా కర్నూలు వెళ్ళారా? కర్నూలు వెళ్ళాను మేడం. మరి ఏమనుకుంటున్నారు మీ టీచర్లు? మేము ట్రాన్స్పరెంట్ గా రాసినాము, వచ్చినా మేడం. అన్ని ఆధారాలు చూపించాం. వాళ్ళకి ఎక్కడ జరిగిందో వాళ్ళకే తెలియాలి మేడం. ఎక్కడ ఏం జరగలేదు. సెలక్షన్ లిస్ట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉంది నాది. ఇంకా రెస్పాన్స్ షీట్ కూడా నేను డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాను. మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా చూసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నామమ్మా డిఎస్సి. మీ తమ్ముడిని బాగా ప్రిపేర్ అయ్యి ఈసారి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం. మేము మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. మీ తమ్ముడిని కూడా గట్టిగా ట్రై చేయమను, బాగా చదవమను, ప్రిపేర్. హాయ్, బాగున్నావా? నేను ఇప్పుడు ఎస్సీ సోషల్ 7th క్లాస్ పాప ఉందా మీకు? హాయ్, ఏ స్కూల్లోనా? శాంతి. నేను కూడా శాంతినికేతనే. అప్ టు 10th క్లాస్ వరకు శాంతినికేతన్. నువ్వు ఎక్కడికి వెళ్తావు? 2 పిల్లలు మీకు. మీ హస్బెండ్ ఏం పని చేస్తారు? పోలీస్. మీ పేరు? జ్యోతి. మీరు మన డిఎస్సీలో సెలెక్ట్ అయ్యారు. ఎన్నేళ్ళ డ్రీమ్ మీకు? 15 years నాకు మ్యారేజ్ అయ్యి
నీకు పెళ్ళై 15 ఏళ్ళు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. ఈ ప్రభుత్వంలో నాకు ఉద్యోగం వచ్చింది. హ్యాపీనా? చాలా ఏ సబ్జెక్టు? సోషల్ మేడం. ఎంత వచ్చింది మీ ర్యాంకు? ఉమ్మడి జిల్లాలో అయితే 3rd ర్యాంక్ మేడం, సత్యసాయిలో అయితే 1st ర్యాంక్ మేడం. ఉమ్మడి జిల్లాలో 3rd ర్యాంక్, ఇది సత్యసాయి జిల్లాలో అయితే 1st ర్యాంక్ వచ్చింది. అవును మేడం. మీ పేరెంట్స్ ఎవరు? మాది రామగిరి మేడం. రామగిరి మండలం. ఏం చేస్తారు ఫాదర్? మా వ్యవసాయమే మేడం, అంటే వాచ్మెన్గా వర్క్ చేస్తూ ఉంటాను నేను. మా నాన్న మీ డ్రీమా ఇది? మా డ్రీమ్ మేడం. ఈ 2 పిల్లలు ఫ్యామిలీ పెట్టుకొని మీరు చాలా కష్టపడినాను మేడం. ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూసారు డిఎస్సి కోసం? ఎన్నో డిఎస్సి మీరు ఎగ్జామ్కి అప్లై 3వ కావడం? డిఎస్సీ మేడం. 3 డిఎస్సీలు కప్పారు. అవును మేడం. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తెచ్చుకున్నారా? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? డబ్బులు ఇచ్చి కొనుక్కునేటట్టుంటే మేము ఎందుకు మేడం, ఇక్కడ నా తమ్ముడు కూడా ఖాళీగానే ఉన్నాడు, వాడికో జాబ్ వాడు రాశాడు మేడం ఎగ్జామ్, వాడికో జాబ్ ఇప్పించేదాన్ని కదా మేడం. నేను ఎందుకు డబ్బులు ఇచ్చి కొంటాను మేడం? ఏం అవసరం, నేను 1st ర్యాంక్ తెచ్చుకున్నా. సెలక్షన్ లిస్ట్ ఉంది నా దగ్గర, నా మొబైల్ సెలక్షన్ లిస్ట్ ఉంది, అన్ని ట్రాన్స్పరెన్స్గా నా రెస్పాన్స్ షీట్ కూడా నేను డౌన్లోడ్ చేసుకొని చూపిస్తాను కావాలంటే అందరికీ. నేను చాలా